ఇప్పుడు మనం టికెట్ రేట్ పెంచుతారు కదా! అప్పుడు అదంతా అప్పటికే థియేటర్ ప్రాసెస్ అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత టికెట్ రేట్లు జీవో వస్తాయి కదా! అవునండి. సో, అంటే దానివల్ల ఏంటి ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కోసం ప్రొడ్యూసర్స్ పోరాటమేనా అది? అంటే టికెట్ రేటు పెంచడం అనేది మెజారిటీ ఆంధ్రాలో వస్తుందండి ఇష్యూ. ఇక్కడ కూడా తెలంగాణలో పెంచుతున్నారు అదే కదా! తెలంగాణలో ఇంక మరీ 'పుష్ప' పెద్ద సినిమాలకి పెంచుతున్నారు. మొన్న కూడా పెంచారు కదండీ! ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అంటే అదే అంటే చేస్తున్నారు కదా! అదే హ్మ్. టికెట్ హ్మ్. రేట్ పెంచాల్సిన అవసరం అయితే తెలంగాణలో లేదు అని నా ఆ! అభిప్రాయం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చారు సార్ మీరు కూడా ఇవ్వండి అంటే ఇస్తారు. హ్మ్. సరే ఇప్పుడు వాళ్ళిచ్చి మేము ఇవ్వకపోతే మేము మమ్మల్ని ఏమైనా యాంటీగా అంటే ఇక్కడ గవర్నమెంట్‌ని యాంటీగా ఫీల్ అవ్వకూడదు అని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీగా ఉండడం కోసమే ఇస్తున్నారు. ఇస్తున్నారు తప్ప హ్మ్. పెంచాల్సిన అవసరం తెలంగాణలో అయితే చాలా తక్కువ ఉందండి. అంటే నైజాంలో. ఒకటి 2, 3 సినిమాలని తప్పించి హ్మ్. మినహాయించి మాట్లాడితే అసలు నైజాంలో పెంచాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆహ్, ఆంధ్రాలో ఎందుకుందంటే, ఆంధ్రాలో టికెట్ రేట్ జీవో ప్రకారం ఇక్కడ ఫ్లెక్సిబుల్ జీవో ఉంది. హ్మ్. నువ్వు రూ. 100 నుంచి రూ. 300 వరకు నీ టికెట్ రేట్ నీ ఇష్టం పెట్టుకో అని ఒక జీవో ఆల్రెడీ ఇష్యూ చేసేసుంది. హ్మ్. ఆంధ్రాలో అలా లేదు. హ్మ్. స్టాండర్డ్‌గా సింగిల్ స్క్రీన్స్‌కి 100 120 145 ఉంది. హ్మ్. మల్టీప్లెక్స్ 175 ఉంది. అలా హ్మ్. నువ్వు రూ. 200 చేయడానికి కూడా రూ. 5 పెంచుకోవడానికి కూడా ఆంధ్రాలో లేదు. హ్మ్. ఫ్లెక్సిబుల్ జీవో కాదది. హ్మ్. సో, అందుకే ఒక రూ. 50 టికెట్ రేట్ హైక్ కొంచెం మిడ్ రేంజ్ సినిమాలకు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉందక్కడ. హ్మ్. అక్కడ ఆంధ్రాకొచ్చేసారు. ఆంధ్రాలో ఉంది. అహా! నేననేది అదే. ఇప్పుడు బిజినెస్ అయిపోయిన తర్వాత తెస్తారు కదా లాస్ట్‌లో. సో, ఈ పెరిగిన రేట్లన్నీ కూడా షేర్‌లో కాలిక్యులేట్ అవుతుందండి. హ్మ్. అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్‌ల గొడవేంటంటే అది ఇప్పుడు హైదరాబాద్‌లో టికెట్ రేట్ రూ. 100 పెంచారనుకోండి. హ్మ్. మల్టీప్లెక్సోడు బలవంతంగా వాడి పర్సెంటేజ్ విధానంలో ఆ పెంచిన రేట్‌లో గూడా వాడి వాటా వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. హ్మ్. సింగిల్ స్క్రీన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. హ్మ్. ఆహ్, అంటే పాత పద్ధతుల ప్రకారం నీకనవసరం నీ రెంట్ నువ్వు తీసుకొని పెంచిన సినిమాలన్నీ రెంటల్ మీదే వర్కౌట్ అవుతాయి కాబట్టి నీ హ్మ్. రెంట్ నువ్వు తీసుకొని బ్యాలెన్స్ డబ్బులు నాకిచ్చేయాలనేది పద్ధతి. హ్మ్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, సరే వేరే సినిమాలు వదిలేస్తే అట్‌లీస్ట్ నువ్వు టికెట్ రేట్ హైక్ తెచ్చుకున్నప్పుడు మల్టీప్లెక్స్ లాగా మాకు పర్సెంటేజ్ ఇవ్వకపోయినా అంటే ఆ పర్సెంటేజ్ ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇవ్వండి అని అడిగారు. హ్మ్. అది ప్రొడ్యూసర్స్‌గా మేమందరం గూడా సరే జెన్యూన్‌గా పెరిగినప్పుడు ఎంతో కొంత చూసిద్దాం అనే పర్స్పెక్టివ్‌లోనే ఉన్నాం. హ్మ్. మొన్న గూడా మేము చాంబర్‌లో డిస్కషన్ జరిగిన మా గిల్డ్ ద్వారా యెస్. ప్రొడ్యూస్ అందరూ జరిగినా అందరం పెద్ద ప్రొడ్యూసర్ అందరూ ఇద్దామనే అనుకున్నారు.